ఇంకేం కావాలి అంట. సో మొత్తానికి ఎప్పటి నుంచో వీళ్ళిద్దరి మధ్య రిలేషన్ ఉంది, వీళ్ళిద్దరు రిలేషన్లో ఉన్నారు అనే వార్తలు గత కొన్ని రోజులుగా కొన్ని సంవత్సరాలుగా వింటున్నాం కదా. సో ఎట్టకేలకైతే దీనికి తెరబడినట్టు కనపడతా ఉంది. సో విజయ్కి ఇంకా రష్మికకి ఎంగేజ్మెంట్ అయిందని విశ్వసనీయ వర్గాలుగా అందరూ కన్ఫర్మ్ చేసేసారు. అయితే అఫీషియల్గా అయితే ఎక్కడ రాలేదు కదా, వచ్చింది ఎక్కడన్నా ట్విట్టర్లో పెళ్లి ఫొటోస్ కానీ అట్లాంటివి ఏమీ ఎక్కడ వచ్చినట్టు లేవనుకుంటా కదా. ఇది సినిమాలో ఫోటో, ఇది ఒరిజినల్ ఫోటో కాదు. సో ఎక్కడైతే ఈ పిక్స్ బయటికి రాలేదు, ఎంగేజ్మెంట్ పిక్స్ చాలా నార్మల్గా జరిగిందంట ఈ ఎంగేజ్మెంట్. సో ఎక్కడ కూడా దీనికి సంబంధించిన విజువల్స్ కానీ అట్లాంటివి ఏమీ బయటకు రాలేదు. సో విజయ్ దేవరకొండ రష్మిక నిశ్చితార్థం, కుటుంబ సభ్యులు అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరు. ఇద్దరి నడుమ కొన్నేళ్ల ప్రేమ అయిన ఫిబ్రవరిలో పెళ్లి, నిజ జీవితంలో ఒక్కటవబోతున్న వెండితెర హిట్ పేర్. సో మరి నిజంగానే హిట్ పేర్ అనుకుంటూ వీళ్ళిద్దరిది కదా. ఎన్ని సినిమాలు చేశారు వీళ్ళు. గీతా గోవిందం, డియర్ కామ్రేడ్ పోయినట్టు ఉంది కదా, పెద్దగా ఆడలేదు అనుకుంటా కదా. డియర్ కామ్రేడ్ ఆడిందా? గీతా గోవిందం బాగానే ఉంటుంది సినిమా. సో ఈ చిత్రాల్లో జంటగా ప్రేక్షకులను అలరించిన వెండితెర హిట్ పేర్ నిజ జీవితంలో ఒకటవనన్నారు. టాలీవుడ్ యువ కథానాయకుడు విజయ్ దేవరకొండ పుష్ప చిత్రంతో నేషనల్ క్రష్గా మారిన రష్మిక మందన్న వివాహ బంధంలో అడుగుపెట్టబోతున్నారు.